నాకు కూడా ఇప్పటికీ ఒక అభిమాన పొలిటికల్ లీడర్ కేటీఆర్ గారు. ఒక కార్టూనిస్ట్గా అది నేను గర్వంగా చెప్పగలుగుతా. ఆ రోజు నేను కేటీఆర్ గారు వస్తే తనని ఆహ్వానించడానికి నేను ముందొచ్చిన, ఇట్లా కారు దిగి వస్తున్నాడు. ఇదే నా బ్యాగ్ చంకకేసుకొని ఇట్లా మెట్లు ఎక్కుతున్నా, వెనకాల ఉన్నారు కేటీఆర్ గారు. అన్న, ఈ బ్యాగు లేకుంటే నీకేమైనా బ్యాలెన్స్ తప్పుతావా అన్నాడు. ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్. నైట్ కూడా వేసుకొని పడుకుంటావా అన్న అన్న కూడా అన్నాడు. ఇంకో నేను ఇంత పొలిటికల్ లీడరు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా, ఇంట్లోకి పోతే హస్బెండ్ లాగా, తండ్రి దగ్గర కొడుకులా, ఇది ఎట్లా సాధ్యం పొలిటికల్కి? ఎందుకంటే ఇంటి నిండా కూడా కార్యకర్తలు ఉంటారు వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించి తర్వాత మీ మీద చాలా అభిమానం కూడా పెరిగింది. తర్వాత నేను 2005లో నా ఎగ్జిబిషన్ లక్ష్మణ ఆర్ట్ గ్యాలరీలో పెట్టాను దాన్ని. దాంట్లో అప్పుడు కేసీఆర్ గారికి చాలా కర్లింగ్ రింగులు ఇట్లా ఎత్తుగా జుట్టు ఉంటుండేది. నాకు అంటే కార్టూనిస్టులు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక కార్టూను ఒక ఐడెంటిఫికేషన్ కోసం క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాం, హైలైట్ చేయటం. గతంలో పాప గారు అంజయ్ అని యాదగిరి అని ఒక హెలికాప్టర్ పట్టుకున్నట్టు, అట్లా నేను కేసీఆర్ గారిని ఏం చేశానంటే నెత్తిలో తెలంగాణ మ్యాప్ మంచి కుదిరింది ఆయనకి, అట్లా పెట్టేది. నెత్తిలో తెలంగాణ మ్యాప్ వేసి ఆ ఎగ్జిబిషన్కి వచ్చిండు. అది చిరంజీవి ఇనాగరేషన్ చేసిండు. అది హెడ్లైన్స్లో మెగా షోకి మెగాస్టార్ అని అట్లా చూస్తే కేసీఆర్ గారు చూసి ఆ అబ్బాయిని ఎవరినో లంచ్కి పిలుద్దాం అని అన్నాడు. అసలు ఒక పొలిటికల్ లీడరు ఏమన్నా కేసులు పెడతాడు ఏమన్నా ఉంటే నా మీద ఇట్లేసిండని, లంచ్కి పిలవటం అనేది కూడా నాకు చాలా విచిత్రమైంది. ఇది పిలిచిన రూములేషన్ ఏమన్నా చేస్తారా? ఏంది ఎంత పెద్ద తలకాయ? ఏమో మరి ఫీచర్స్ కుదిరినాయా లేవా ఏమో. నా వర్షంలో నేను ఇట్లా అనుకొని చేసిన, వాళ్ళకి ఎట్లుందో ఫ్యామిలీ పరంగా బయట నుంచి చూస్తే ఎట్లుందో. ఒక మధ్యవర్తి వచ్చిండు, తీసుకొని పోయిండు. అస్సలు ఈ నుంచి ఆడదాకా ఐటమ్స్ మొత్తం పెట్టేసి తర్వాత ఏముంటుందో తెలియదు. ఫస్ట్ అయితే పెట్టిండు, తిన్నాము. మంచిగా తిన్న తర్వాత ఆ చిరంజీవి నెత్తిలో ఏలు పెట్టి ఏమో అంటుండేంది అని అన్నాడు. అంటే నెత్తిలో తెలంగాణ ఎందుకు వేసినావు అని అని అడిగిండండి. అంటే నువ్వేం చెప్తున్నావు అంటే, తల తాకట్టు పెట్టైన తెలంగాణ తెస్తా. అంటే హగ్ చేసుకున్నాడు. బహుశా నా లైఫ్లో ఒక అద్భుతం జరిగిందంటే అదేనేమో. ఒక పెద్ద అంటే చూస్తానికి కూడా దొరకని మనిషి, ఒక కార్టూన్ మాకు అదే మా హీరో, మా కార్టూనే, మా క్యారికేచరే. అదే సమయంలో మీకు చెప్తున్నా, ఒక పత్రికాధిపత్యమైన క్యారికేచర్ వేసినప్పుడు నా మీద కేసు పెట్టి 3.5 సంవత్సరాలు నడిచింది ఆ కేసు. అంటే పెట్టాల్సింది పొలిటికల్ లీడర్ కదా మన మీద పెట్టాల్సింది. తమిళనాడులో కానీ, బెంగాల్, చాలా చోట్ల, యూపీలో కానీ కార్టూనిస్టుల మీద భయంకరంగా పెడుతున్నారు. అట్లాంటి వాతావరణం లేని తెలంగాణ